మల్లారెడ్డి గారు వినిపిస్తోందా? వినపడుతుంది సార్. చెప్పండి సార్, భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది సార్. ప్రస్తుతానికి బండి సంజయ్ గారిని చూస్తుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నేరం చేసినటువంటి తన కొడుకుని దాచిపెట్టి ఉంచి తను నిజాయితీ పరుడు, నేను అది కాదు కదా, ఆయన పోలీసులకు అప్పగించాలి. అతన్ని పోలీసులకు అప్పగించి తన నిజాయితీని నిరూపించుకోవాలి. అతను ధైర్యంగా అప్పగించాలి. అతను కనుక అంటే బండి సంజయ్ ఏమాత్రం నిజాయితీ పరుడైనా కూడా తన కొడుకును అప్పగించాలి. అప్పగించి ఆ తర్వాత తన యొక్క నిజాయితీ నిరూపించుకోవాలి. నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఇవాళ నేను కూడా బీజేపీ అంటే ఎంతో చాలా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని, కానీ నేను ఇవాళ తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నేను కూడా అంటే బీజేపీ నాయకుడిగా తలెత్తుకోలేకపోతున్నారు ఈ ఇష్యూతో. అంతే కదా, ఆయన చేసినటువంటి పరిస్థితికి తలెత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే మా నాయకులు ఇట్లా ఉంటారా అని బాధపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. సమాజానికి ఏమి ఇస్తున్నారండి వాళ్ళు సందేశం? ఏమిస్తున్నారు సందేశం? అంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నిజాయితీగా నాన్న అని చెప్పాడు అని అంటున్నారు. అదే కనుక మామూలు వ్యక్తులు కనుక అయ్యి ఉండి ఈ విధంగా 4-5 రోజుల నుంచి తప్పించుకునేది తిరిగి ఉంటే ఇదే పోలీసులు వాడిని షూట్ చేసేటువంటి వాళ్ళు, ఎక్కడో ఎన్కౌంటర్ చేసేటువంటి వాళ్ళు, మా మీద ఫైరింగ్ అంటున్నాను. పొరపాటు పడకండి. బట్ నేనేమంటున్నానంటే ఇదే కేసు లో భగీరథ్ కాకుండా బషీర్ ఉంటే అదే ఫైట్ చేసేవాళ్ళు, షూట్ చేసేవాళ్ళు. ఈ పాటిగా బండి సంజయ్ రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడాలు, రాస్తా రోకోలు చేయడాలు, రాష్ట్రం అంతా అగ్గి పెట్టేటోళ్ళు ఆయన. అవును, రాజకీయ నాయకుడు కాబట్టి చేయట్లేదు. ఇలా ఉంటే మన భారతదేశంలో రాజకీయాలు ఎంత దౌర్భాగ్యం అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నామండి మనం. నిజానికి సిగ్గుపడాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ముందుకు వచ్చి నేరాన్ని అంగీకరించాలి. ఒకవేళ తప్పు చేసినట్లయితే నా కొడుకును శిక్షించండి అని చెప్పాలి, పోలీసులకు అప్పగించాలి. దిస్ ఈస్ ద కరెక్ట్ వే. ఆయన చేస్తున్నది తప్పు, ముమ్మాటికి తప్పు. అట్లాగే పోలీసులు కూడా ఏదైనా చిన్న సంఘటన జరిగితే 24 గంటల్లో బండి సంజయ్, మల్లారెడ్డి గారు, బండి సంజయ్ కామన్ మ్యాన్ గా మీరు చెప్పండి, బండి సంజయ్ కి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అనుమానం ఉందా మీకు? తప్పనిసరిగా అదే చెప్తున్నాను. ఇప్పుడు వేరే ఏ సంఘటన జరిగినా కూడా మేము 24 గంటల్లోనే పట్టుకున్నాం నేరస్తుల్ని అని చెప్తారు. ఇవాళ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారండి పోలీసులు? 5 టీములు తిరుగుతున్నాయి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదా మన పోలీసు వ్యవస్థ? చెప్పండి, వాళ్ళు ఒప్పుకోవాలా మేమంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అని ఒప్పుకోవాలా పోలీసు వ్యవస్థ? మరి మిగతా వాళ్ళ కాలర్ ఎగుతారుగా 24 గంటల్లో మేము ఛేదించాము. అవును. ఈ సిట్ ఏర్పాటు కూడా జనరల్లీ పోక్సో కేసులో గతంలో నాకున్న అవగాహన వరకు అయితే ఎక్కడ స్పెషల్గా సిట్ ఏర్పాటు చేసి అధికారిని పెట్టి రమ్మని నోటీస్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. నోటీస్ ఇచ్చినా కూడా నాకు ఇప్పుడు టైం లేదు, నేను 2 days తర్వాత వస్తాను రిప్లై వచ్చింది ఆయన నుంచి. అవును. సో గవర్నమెంట్ సహకరిస్తుందని అనుకుంటున్నారు మీరు కూడా? తప్పనిసరిగా సహకరిస్తుందండి. లేకపోతే ఈ పాటికి ఎన్కౌంటర్ జరిగేది, మామూలు వ్యక్తిగా అయితే ఎన్కౌంటర్ జరిగేది, ఖచ్చితంగా జరిగేది. ఇప్పుడు మీరు అంటున్నారు బండి సంజయ్ లాంటి నాయకుడు బీజేపీలో గతంలో ఎంత అగ్రెసివ్ గా పనిచేశారు, ఆయన వరంగా బీజేపీ ఏ రకంగా ముందుకెళ్ళిందో చూసాం. ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడిగా, బీజేపీ కార్యకర్తగా, బీజేపీని ప్రేమించే వ్యక్తిగా ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఆయన మంచి నాయకుడే కావచ్చు, కానీ అంటే ఎవరైనా తన పిల్లల యొక్క తలరాతల్ని కనలేరు కదా. పిల్లలు వాడు ఎవరు దుర్మార్గుడు, కొడుకు దుర్మార్గుడు. అవును, అతని యొక్క దుర్మార్గత్వాన్ని ఇతను ఒప్పుకోవాలా? అంటే స్వయానా మీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడే తప్పు చేసిందంటే దేశంలో మీ పైన ఒక మచ్చబడదా? పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. తండ్రి చేసిన పాపాలకు పిల్లలు అనుభవించాల్సిందే, పిల్లలు చేసిన పాపాలకు తండ్రులు కూడా అనుభవించాల్సిందే కదా సార్, తప్పనిసరిగా. ఓకే, అంటే ఇప్పుడు పదవి ఎట్లా అనుభవిస్తారు? ఎట్లా అనుభవించాలంటున్నారు ఆయన? పదవికి రాజీనామా చేయాలి ఒక రకంగా ఆయన యాక్చువల్ గా. ఓకే, పదవికి రాజీనామా చేయాల్సిందే ఈ పార్టీ? తప్పనిసరిగా చేయాల్సిందే, తప్పనిసరిగా చేసి మళ్ళీ ఆయన యొక్క నిజాయితీ నిరూపించుకోవాలి. కానీ అక్కడ నిజాయితీ నిరూపించుకోవడానికి ఛాయిస్ లేదు. అన్ని విధాలా ఇరుక్కుపోయాడు కొడుకు. వాడు దుర్మార్గుడు, వాడు బతకూడదు. శిక్షించాలి పోలీసులు, తప్పనిసరిగా న్యాయస్థానం శిక్షించాలి అతన్ని. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, ఓకే. స్వయంగా బీజేపీ నాయకుడు అంట, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంట. నేను మీకు అదే చెప్పానండి, బండి సంజయ్ గారు ఒక మంచి లీడర్, దాంట్లో ఎలాంటి లేదు. కానీ నిజంగా కొడుకు వల్ల ఇవాళ చూడండి ఆయన తల దించుకోవాల్సి వచ్చింది. అయితే బండి సంజయ్ గారు కూడా ఈరోజు అంటే ధర్మం, న్యాయం, జై శ్రీరామ్ ఇవన్నీ అంటారు. ఒక హిందూ అమ్మాయి కదా, ఆమె కూడా మీ కూతురు లాంటిదే. ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మీ కొడుకుకు గతంలో కూడా ఇదొక్క ఇష్యూ కాదు. ఇదే పోక్సో కేసులో గతంలో బండి సంజయ్ ఏం మాట్లాడారు వినండి ఒకసారి. ప్లీజ్ ప్లే చేయండి. ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు పోక్సో కేసు పెట్టి దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు.
28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? దేశవ్యాప్తంగా రైట్, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసింది ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఇక్కడ మా పేరు కూడా చెప్తుందని అంటున్నారు. మరి ఇప్పుడు కూడా బండి భగీరథ ఉగ్రవాది ఏం కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి ఏం కాదు, ఇక్కడున్న వ్యక్తి ఆ అమ్మాయి పేరు కూడా చెప్తోంది. మరి అప్పుడు బండి సంజయ్ మాటలకి ఇప్పుడు బండి సంజయ్ మాటలకి వ్యత్యాసం కనబడుతుందనే సోషల్ మీడియాలో ఆయన పైన వినబడుతున్నటువంటి మాట, నెటిజన్లో ఆయన కనబడుతున్న ఆగ్రహం. సంజయ్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నాండి, నిజంగా ఇప్పుడు అసలు వీళ్ళు ఏం చేయాలి, పోలీసులు లొంగిపోవాలి, కేసు కొట్లాడాలి, మైనరా లేదా, లేకపోతే ఈయన ఇప్పుడు ఒకవేళ మైనర్ కాకపోతే ఏం చేస్తారు తెలుసా, సెకండ్ అని ట్రాప్ అంటారు, డబ్బులు అంటారు. అది కామన్ ఎస్కేప్ కావడానికి. నిజంగా మీరు ఇద్దరు ప్రేమించుకున్నారా, కూర్చొని మాట్లాడుకోవాలి, మీకు సరే ఇంకా చిన్నపిల్లలు, మీరు ఇంకో 2 years ఆగండి, మీరు ఇట్లా అని చెప్పుకొని బయటికి సింపుల్గా అయిపోయేదండి. ఇది కోరుతో ఏదైనా గొడ్డలతో తెచ్చుకున్నారు వీళ్ళు. నేను చెప్తున్నాను సింపుల్ ఏం కాదు, అంత సింపుల్ ఏం కాదు. లేదండి, ఒక ఫ్యామిలీ కూర్చొని, అంటే వాళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నారే అనుకుందాము, తల్లిదండ్రులు ఆలోచించే సంజయ్ దగ్గరికి పోయిరు వాళ్ళంతా. నేను అదే అంటున్నా, తను కూడా సంజయ్ గారు ఏమనుకున్నారంటే లైట్ తీసుకున్నారు. ఒక ఫాదర్ గా రాజకీయ నాయకులు ఎట్లుందని ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు మీ కొడుకు వచ్చేసరికేమో కొడుకును 100% ఆయన దాచిపెట్టకపోతే ఎవరు దాచిపెడతారండి? మీ కొడుకు ఎక్కడ మీకు తెలియదా? మేము అనేది ఏంటంటే ఒక్క విషయంలో నేనైతే క్లారిటీ ఇవ్వగలుగుతానండి, బండి భగీరథ ఇప్పుడే కాదు గతంలో కూడా రౌడిజం వీడియోస్ బయటకు వచ్చాయి, పిల్లల్ని కొట్టడము, ఇలాంటివి చేయడము, ఏదో తాగడము, ఏదో ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మీరు మేము సృష్టించినవి కావు, ఇవి వాటిని ఆధారంగానే మాట్లాడుతున్నాం. మనమైతే వెళ్ళలేదు, చూడలేదు, అతను ఎవరో కూడా మనం కలవలేదు. నేను కూడా ఈరోజు ఆ అబ్బాయిని 2-3 మాటలు ఎందుకనంటే నేను నా కొడుకుగానే భావించిన, ఎందుకంటే పిల్లల్ని దండిస్తాం మనం, ఆ విధంగానే చెప్తాం. కానీ ఆ అబ్బాయి మీద మనకు ప్రత్యేకంగా కోపం ఉండదు. కానీ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ అమ్మాయిని కూడా మేము అదే చెప్పాను, అమ్మాయిని చదువుకోండి అమ్మా అని చెప్తేనేమో 16 ఏళ్ళకే లవ్లు అంటారు. ఇప్పుడు 2 వర్షన్లు మనం చూడాలి, ఒక్కటే వర్షన్ అని కాదు. బండి సంజయ్ గారి గురించి ఇక్కడ మనం టాక్ లేదండి, వాళ్ళ కొడుకు గురించి ఒక తండ్రి బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి గురించి నేను మాట్లాడాను. టాక్ లేదంటున్నారు, ఇప్పుడు బండి సంజయ్ లేకపోతే ఈ పాటికి భగీరథ అరెస్ట్ అయిపోయాడు. నేను అదే చెప్పదలుచుకుంటున్నా. ఆయన రాజకీయం పక్కన పెట్టండి, నువ్వు నియమం ఎంత నీతితో ఉన్నా తండ్రిగా ఓడిపోయారు. మీరు ఇవాళ కన్నీటి పర్వం అవుతున్నారు, ఎందుకు అవుతున్నారండి? ఎందుకు సెంటిమెంట్ అండి? మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి సమాజం అవసరం లేదండి. ఎగ్జాంపుల్ తమిళనాడునే చూద్దాం మొన్న. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఏం చేసినా ఇవాళ మీ కొడుకుని మీరే దాచిపెట్టారనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులు మీరు జాప్యం చేస్తారు? మీరు ఇవన్నీ విచారణ వచ్చిన తర్వాత అంటే ఇక మేము కడిగిన ముత్యమంటారా? మీ మీద లేదండి, చాలా మంది నమ్మకం కోల్పోయిండు బండి సంజయ్ గారు. ఇవాళ మీరు నిజంగా మీ కొడుకుని తీసుకొచ్చి స్వయానా ఏముందండి, రాజకీయాలు ఇవ్వాలుంటే రేపు పోతాయి, పదవులు ఇవ్వాలుంటే రేపు పోతాయి, ఎవరికి పదవులు శాశ్వతం కాదు. తండ్రి కొడుకుల బంధం అనేది, ఒక కుటుంబ వ్యవస్థ అనేది ముఖ్యం ఎవరికైనా. ఇవాళ ఎవరమైనా, నేను అమ్మాయి కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, అబ్బాయి కరెక్ట్, ఇద్దరిది తప్పే. కానీ ఈ విషయాలల్లో ఒక రాజకీయ నాయకులు రేపు సమాజానికి మీకు ఓటేసి గెలిపించుకున్న ప్రజలకు మీరు ఎట్లా జవాబుదారీగా ఉంటారు అనేది ఒక నమ్మకం కలగట్లేదు. మరి మిమ్మల్ని కల్పించుకొని ఇవాళ ఒక 29 రాష్ట్రాలకు సహాయ మంత్రిగా ఉన్నారు, మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలండి? మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు సంజయ్ అన్న? మీ కొడుకుని తీసుకురావాలి, తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్